ఏవైనా పండుగలొస్తే చాలు పెద్ద పెద్ద సినిమాలన్నీ రిలీజ్ అవ్వటానికి పోటీ పడుతూ ఉంటాయి. ఫెస్టివల్ సీజన్లో సినిమాలు రిలీజ్ చేస్తే చాలు కాసుల వర్షం కురిపించాల్సిందే. రెగ్యులర్ వీకెండ్స్ కంటే కాస్త ఎక్కువగానే పబ్లిక్ అటెన్షన్ ఉండటం వల్ల సినిమాలు రిలీజ్ చేసేందుకు మేకర్స్ పోటీ పడుతూ ఉంటారు. అలా ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా 6 డజను సినిమాలు బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యాయి. మరి ఆ సినిమాలేంటో, ఆ హీరోలు ఎవరో ఉలుక్కేద్దాం. దసరా పండుగ కానుకగా సూపర్ స్టార్ రజనీకాంత్ వెట్టయన్ మూవీ రిలీజ్ కానుంది. ఇది పాన్ ఇండియా రేంజ్ లో 5 భాషల్లో రిలీజ్ కానుంది. అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. తెలుగులో కూడా ఈ చిత్రానికి మంచి బజ్ క్రియేట్ అయింది. జైలర్ తర్వాత రజనీకాంత్ చేస్తున్న మూవీ కావడంతో వెట్టయన్ మూవీపై మంచి హైప్ క్రియేట్ అయిందని చెప్పాలి. ఈ సినిమానే కాకుండా తెలుగులో మరో 4 సినిమాలు దసరా పండుగకి సందడి చేయనున్నాయి. అలాగే ఆలియా భట్ నటించిన హిందీ మూవీ జిగ్రా కూడా రానుంది. అక్టోబర్ 11న జిగ్రా మూవీని రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. టాలీవుడ్ హీరో గోపీచంద్ మూవీ విశ్వం కూడా అక్టోబర్ 11న రిలీజ్ కానుంది. చాలా రోజుల తర్వాత డైరెక్టర్ శ్రీను వైట్ల తెరకెక్కించిన మూవీ విశ్వం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ మూవీపై అంతగా బజ్ క్రియేట్ కాలేదు. ప్రమోషన్లు కూడా చాలా తక్కువగానే చేస్తున్నారు. అయితే ఇది ఎంత మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే. ఇక దిల్ రాజ్ బ్యానర్ లో సుహాస్ హీరోగా జనక అయితే గనక మూవీ కూడా అక్టోబర్ 11నే రిలీజ్ కానుంది. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇక తండ్రి కొడుకుల సెంటిమెంట్ తో మా నాన్న సూపర్ హీరో మూవీ కూడా అక్టోబర్ 11నే విడుదల కానుంది. హీరో సుధీర్ బాబు ఎమోషనల్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. చాలా రోజులుగా సుధీర్ బాబుకు మంచి హిట్ లేదు. అందుకే ఈసారి కొత్తగా ట్రై చేస్తున్నాడు. మరి ఈ మూవీ ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాలి. ఇక తమిళ్ హీరో ధృవ సర్జా టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం మార్టిన్. ఈ మూవీ కూడా అక్టోబర్ 11న రిలీజ్ కానుంది. మొత్తానికి ఈ దసరాకి 6 సినిమాలు థియేటర్లోకి రానున్నాయి. మరి అవి విజయం సాధిస్తాయా లేదా అనేది తెలియాలంటే దసరా వరకు ఆగాల్సిందే.